అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సమయం 9:30 అవుతోంది. విజయ్ తన ఛాంబర్‌లోకి వచ్చేశాడు. "గుడ్ మార్నింగ్ విజయ్" అంటూ విష్ చేశాడు వినోద్. "గుడ్ మార్నింగ్ వినోద్. అన్నట్లు ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమిటి?" అంటూ అడిగాడు విజయ్. వినోద్ ఎంబీఏ చేశాడు. విజయ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా చేరాడు. చేరిన కొంతకాలానికే తన ప్రతిభతో విజయ్‌కి బాగా దగ్గరయ్యాడు. ఒకే వయసు వాళ్ళు అవడంతో ఆఫీస్ వరకే బాస్, బయట ఫ్రెండ్స్ లాగా ఉంటారు. "ఇవాళ కొన్ని ఇంటర్వ్యూలున్నాయి. మీరొకసారి చూసి ఓకే చేసేస్తే ట్రైనింగ్‌కి పంపేస్తాను" అన్నాడు వినోద్. "సరే, ఆ ఫైల్ ఇదేనా?" అంటూ టేబుల్ మీద ఉన్న దానిని తీసుకొని అప్లికేషన్స్ స్టడీ చేయడం మొదలుపెట్టాడు విజయ్. "మీరు కాఫీ తాగండి. ఈలోగా అభ్యర్థులు వస్తే ఒక్కొక్కరిని పంపిస్తా" అంటూ బయటికి వెళ్ళాడు వినోద్. వరుసగా చూస్తూ ఉంటే ప్రణవి అనే అప్లికేషన్ దగ్గర ఆగాడు విజయ్. ఆ పేరు చదవగానే చిన్నప్పుడు మాస్టారు గారి అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉందో, మాస్టారు ఎక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేయించాలి. చదువుకోవడానికి అమెరికా వెళ్ళిపోవడంతో తనకి కుదరలేదు. ఇక్కడికి రావడం, ఇండస్ట్రీ ప్రారంభించడము, ఆ పనులలో బిజీగా అయిపోయాడు. అలా ఆలోచనలతో ఉండగా వినోద్ లోపలికి వచ్చి, "వాళ్ళందరూ వచ్చేశారు. మీరు సరే అంటే ఒక్కొక్కళ్ళని పంపిస్తా" అన్నాడు. "సరే పంపించు. నువ్వు కూడా వచ్చి చెయ్యి. నేను ఓకే చేస్తాను" అన్నాడు విజయ్. వరుసగా అవుతున్నాయి. ప్రణవి వంతు వచ్చింది. లోపలికి రాగానే "కూర్చోండి" అన్నాడు వినోద్. "థాంక్స్" అంది. కొంచెం కంగారుగా ఉంది. ఎలాగైనా ఈ జాబ్ తనకి రావాలని వేయి దేవుళ్ళకు మొక్కుకుంది. ఈ ఉద్యోగం వస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. తల్లికి వైద్యం కూడా చేయించవచ్చు అని మనసులోనే భగవంతుడిని ప్రార్థించి కాన్ఫిడెంట్‌గా విజయ్ వైపు చూసింది. విజయ్ పరిశీలనగా చూశాడు. మధ్యతరగతి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లుంది. ముఖంలో వర్చస్సు. చాలా బాగుంది ఈ అమ్మాయి అనుకున్నాడు. కానీ ఎక్కడో చూసినట్టు ఏదో భావన మనసులో. తనకి పరిచయం ఉన్నట్లు హృదయం చెబుతోంది. ఆమె కళ్ళల్లో కంగారు, తనకి ఈ ఉద్యోగం అవసరం అనే భావన కనిపిస్తోంది. "సార్, మొదలుపెట్టండి" అనగానే తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది. ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు విజయ్. మధ్యలో వినోద్ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆమె చకచకా సమాధానాలు చెబుతోంది. విజయ్‌కి ఆమె మాట్లాడే విధానం అన్నీ నచ్చాయి. అప్పుడు చూశాడు అప్లికేషన్‌లో తండ్రి పేరు రఘురాం, రిటైర్డ్ మాస్టారు అని. ఒక్కసారి ఆశ్చర్యంలోకి లోనయ్యాడు. తాను ఎవరికోసం వెతుకుదామని అనుకుంటున్నాడో ఆయనే రఘురాం మాస్టారు. చిన్నప్పుడు తనను చదివించి డబ్బు లేకపోతే ఆయనే చాలా సార్లు ఫీజులు కూడా కట్టేవారు. ఒక్కోసారి తనకి భోజనం కూడా పెట్టేవారు. నేనంటే ఎంత ప్రేమగా చూసుకునేవారో ఒక్కసారి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు విజయ్. అవును, నిజంగా తనే. "మీ నాన్నగారు రఘురాం రిటైర్డ్ మాస్టర్ అని ఉంది. ఎక్కడ పనిచేశారు?" అని అడిగాడు. చెప్పింది. "అవును, ఆయనే. ఇన్నాళ్ళు తాను వెతుకుతున్నది ఆయన గురించే. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. నేను ఆయన దగ్గర చదువుకున్నాను. ఆయన చెప్పిన మాటలు నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు?" అని అడిగాడు విజయ్. "బాగానే ఉన్నారండి. వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్ అంతే." "సరే, రేపు మీ ఇంటికి నేను వస్తా నాన్నగారిని కలవడానికి. చూసి చాలా కాలం అయింది" అన్నాడు. "సరే, ఈ జాబ్ నాకు చాలా అవసరం. నాన్నగారు తెలుసు అంటున్నారు. నా క్వాలిఫికేషన్ నచ్చితే సహాయం చేయండి" అని రిక్వెస్ట్ చేసింది ప్రణవి. "మీరు అర్హత ఉన్నది అని మేము భావిస్తే తప్పకుండా ఈ పోస్ట్ మీకే వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే వేరే పోస్ట్ అయితే ఇవ్వగలను. చేస్తారా మరి?" అని నవ్వుతూ అడిగాడు విజయ్. "తప్పకుండా అండి. ప్రస్తుతం నాకు ఉద్యోగం చాలా అవసరం. మీరు ఏ పోస్ట్ ఇచ్చినా చేస్తాను." "థాంక్స్ అండి" అంది ప్రణవి. "ఇంతకీ ఏమి పోస్ట్ అండి?" అని అడిగింది. "ఎందుకు కంగారు? మీకు ఉద్యోగం గ్యారంటీ. కానీ అది ఏమిటో ఇప్పుడు చెప్పలేను. రేపు మీ నాన్నగారిని కలిసిన తరువాత, ఆయనతో మాట్లాడిన తరువాత తెలుస్తుంది. అంతవరకు ఎదురు చూడవలసిందే" అన్నాడు నవ్వుతూ. "ఇది కేవలం మీ నాన్నగారి గొప్పతనం, మంచితనం వలన ఆయనని దృష్టిలో పెట్టుకొని ఈ సహాయం చేస్తున్నాను" అన్నాడు విజయ్. "ధన్యవాదాలండి" అంది ప్రణవి. "నీ సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను" అన్నది. "భలే వారండి మీరు. ఎప్పటికీ మర్చిపోలేని సహాయాలు మీ నాన్నగారు మాకు ఎప్పుడో చేసేశారు. ఇప్పుడు మా వంతు వచ్చింది అంతే. సరే, ఆ విషయాలు తరువాత. ఇప్పుడు మీరింటికి ఎలా వెళతారు?" అని అడిగాడు. "బస్సులోనే" అంది. "వినోద్, ఇంటర్వ్యూకి వచ్చిన వారందరికీ ఇక్కడే లంచ్ ఏర్పాటు చేయండి. లంచ్ తరువాత ప్రణవి గారిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి రమ్మని డ్రైవర్‌కి చెప్పు. వాళ్ళ అడ్రస్ తెలిసినట్లుంటుంది" అన్నాడు విజయ్.
నేను ఈ ఫైల్స్ అన్నీ చూసి సంతకాలు పెట్టేసి వస్తా. నువ్వు నాతో లంచ్ జాయిన్ అవ్వు అన్నాడు విజయ్. ఇంకో ఇద్దరున్నారుగా సార్ అన్నాడు వినోద్. ఏమీ పర్వాలేదు. వీళ్ళందరూ ఫైనలిస్టులే కదా! చూడక్కర్లేదు. నువ్వు ప్రొసీడ్ అవ్వు అన్నాడు. సరే సార్ అంటూ అమ్మాయిని అందర్నీ తీసుకుని వెళ్ళి ఏర్పాట్లు చేసి, ప్రణవి గారు మిమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అని చెప్పి, మిగతా వాళ్ళు నలుగురు రిసెప్షన్‌లో ఎదురు చూడండి రిజల్ట్స్ కోసం అని చెప్పి విజయ్ దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది 5 మంది. కావాల్సింది నలుగురు. వాళ్ళందర్నీ ఉండమని చెప్పి నన్ను వెళ్ళిపోమన్నారు. ఇంక ఆశలు పెట్టుకోవడం దండగే. మళ్ళీ ఇంకోటి ప్రయత్నించాలి అనుకుంది నిరాశగా. అయినా వేరే ఏదైనా ఇస్తామన్నారు కదా! ఎదురు చూస్తే సరి. రేపు ఇంటికి వస్తానన్నారు కదా! నాన్నగారి చేత ఒకసారి అడిగిస్తే తప్పక సహాయం చేస్తారు అనుకుంది. రా వినోద్! వాళ్ళు వెళ్ళిపోయారా? అని అడిగాడు విజయ్. ఏమిటి బాస్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? అని అడిగాడు వినోద్. చెబుతా ముందు భోజనం చెయ్యి. అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చెయ్యి అన్నాడు విజయ్. ఉన్నది 4 పోస్టులు. పైగా ప్రణవి గారు మీ మాస్టర్ గారి అమ్మాయి అన్నారు. ఆవిడని సెలెక్ట్ చేసేస్తే ఇంకా 3 ఉంటాయి కదా మరి అని అడిగాడు. అది రేపు చెబుతా. అందరికీ ఆర్డర్స్ రెడీ చేయించు అని ఆర్డర్ వేశాడు విజయ్. అలాగే సార్ అంటూ లంచ్ ముగించి అందరి ఆర్డర్ పేపర్స్ టేబుల్ మీద పెట్టాడు. విజయ్ సంతకాలు చేసి ఆ నలుగురిని ట్రైనింగ్‌కి పంపేయ్ అని చెప్పాడు. లంచ్ అయ్యాక అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తలుపు తీసుకొని కవర్‌తో వచ్చాడు. ఇదిగో అంటూ ఇద్దరి పేర్లు చదివి వాళ్ళకి కవర్లు ఇచ్చేశాడు. మిగతా 2 ఇంటర్వ్యూలు క్యాన్సిల్ అయ్యాయి అన్నాడు. మిగతా ఇద్దరు డీలా పడిపోయారు. ఇందాక వచ్చిన అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా తమ నలుగురికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. కానీ ఇప్పుడిలా అయింది. మిగతా ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి బయలుదేరబోయారు. ఆగండి! ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదు. మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలా? ఇంటర్వ్యూలు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి అన్నాను. మీరు అందరూ సెలెక్ట్ అయ్యారు. ఇదిగో మీ అపాయింట్మెంట్ లెటర్ అంటూ మిగతా ఇద్దరి చేతులలో పెట్టాడు. ఒక్కసారి ఎగిరి గంతు వేశారు. ఆనందంలో షేక్ హ్యాండ్ ఇచ్చి థాంక్స్ అండి. చాలా చాలా థాంక్స్ అన్నారు. మీ అందరికీ అభినందనలు. ట్రైనింగ్ ఎప్పటినుంచో మీకు ఫోన్ చేసి చెబుతాము. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు అంటూ తిరిగి విజయ్ దగ్గరికి వెళ్ళాడు వినోద్. మరునాడు మాస్టారింటికి వెళ్లారు. నమస్తే సార్ ఎలా ఉన్నారు? అని అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తూ అడిగాడు విజయ్. ఎవరు? గుర్తుపట్టలేకపోతున్నా. కొంచెం చెప్పు బాబూ అన్నారు మాస్టారు. నేనండి చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్న విజయ్‌ని. అనాథ ఆశ్రమంలో పెరిగిన మీరు ఫ్రీగా ట్యూషన్ చెప్పేవారు. పుస్తకాలకి, ఫీజులకి సహాయం చేసేవారు. ఎప్పుడూ బాగా చదువుతానని నన్ను మీ ప్రియ శిష్యుడు అని పిలిచేవారు. గుర్తుపట్టారా అండి? అని అడిగాడు. ఆ! ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగారు. మీ దయ వలన ఇంటర్‌లో మంచి మార్కులు, తర్వాత ఇంజినీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. ఒక మహానుభావుడి దయ వలన అమెరికాలో చదివే అవకాశం దొరికింది. ఈ మధ్యే మన దేశానికి వచ్చాను. ఇక్కడ సొంతంగా ఇండస్ట్రీ రన్ చేస్తున్నా. నా దేశానికి నా చదువు ఉపయోగపడాలని వచ్చేసా. అక్కడ ఆదాయం బాగా ఉంటుంది కదా బాబూ! మరి ఎందుకు వచ్చేశావు? అని అడిగారు మాస్టారు. ఆదాయం బాగానే ఉంది. కానీ నా ఒక్కడి దగ్గరే అవసరానికి మించి డబ్బు ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెడితే చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు కదా! ఇలా అయితే నాకు డబ్బు వస్తుంది. 10 మందికి జీవనోపాధి కల్పించినట్లు ఉంటుంది కదండీ మరి! ఆ 10 మంది కుటుంబాల ఆశీర్వాదమే మనకి బలం. అనాథగా పెరగడం నా తప్పు కాదు. ఇప్పుడు చాలా కుటుంబాలు నాకు ఆత్మ బంధువులుగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూస్తూ ఉంటే సంతృప్తిగా ఉంటుంది. ఎంత సంపాదించాను అన్నది కాదు. ఎంతమంది అభిమానాన్ని సంపాదించాను, ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డాను అన్నదే నాకు నచ్చిన అంశం అండి. అందుకే ఇక్కడికి వచ్చేసా. ఇండస్ట్రీ ప్రారంభించాం. భగవంతుడి దయ వల్ల బాగానే నడుస్తోంది లాభాలతో. ఇక్కడికి రాగానే మీ గురించి వాకబు చేశా. మీరు రిటైర్ అయ్యారు. తర్వాత ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు అని తెలిసింది. ఇండస్ట్రీ హడావిడిలో ఈ మధ్య కొంచెం బిజీ అయ్యాను. ఖాళీ చేసుకొని మీ అడ్రస్ పట్టుకోవాలి అని మా వినోద్‌కి కూడా చెప్పాను. అన్నట్లు ఇతను వినోద్ నా పర్సనల్ సెక్రటరీ మరియు మంచి స్నేహితుడు అంటూ పరిచయం చేశాడు. నమస్కారం అండి అన్నాడు వినోద్ 2 చేతులు జోడించి. చల్లగా ఉండు నాయనా అంటూ ఆశీర్వదించారు. నిన్న ఇంటర్వ్యూలో మీ అమ్మాయిని చూసా. మీ అడ్రస్ పట్టుకొని ఇదిగో ఇలా వచ్చేసా నవ్వుతూ అన్నాడు విజయ్. అన్నట్టు మీకు కొడుకు ఉండాలి కదా ఎక్కడ ఉన్నాడు? అని అడిగాడు విజయ్. అమెరికాలోనే ఇల్లు తాకట్టు పెట్టి చదివించా. అక్కడికి వెళ్ళిపోయాడు. పెళ్లి కూడా చేసుకున్నాడుట. ఫొటోస్ పంపించాడు. నేనా రిటైర్ అయ్యాను.
అదేమిటండి మరీ అలా వదిలేస్తే ఎలా అడగలేదా మరి? అన్నాడు. ఏమని అడగాలి? ఏవో సాకులు చెప్తాడు. వాడి చదువుకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా డబ్బు పంపలేదు. ఇల్లు అమ్మేసి తీర్చేశాను. ఇది అద్దెకి తీసుకొని ఉంటున్నాం. వాడి మీద బెంగతో ఆవిడ మంచం పట్టింది. ఇప్పుడే అలవాటు చేసుకుంటోంది. పాపం ఆడపిల్ల. ఇంటి భారం దీని మీద పడింది. పెళ్లి చేసుకుని హాయిగా అత్తారింట్లో గడపాల్సిన పిల్ల. ఇప్పుడు ఇదిగో దీని రెక్కల కష్టం మీద ఇల్లు నడుస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. మిమ్మల్ని అలా మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని సున్నితంగా మందలించింది ప్రణవి. నీ దగ్గర ఉద్యోగం వీలుంటే మాకు సహాయం చేయి బాబూ. కొంచెం ఆసరాగా ఉంటుంది అని అడిగారు. అయ్యో! ఎంత మాట అన్నారు మాస్టారు. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. మీరు ఆర్డర్ వేయాలి. కానీ ప్రాధేయపడవలసిన అవసరం లేదు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు నాకు చేసిన సహాయం ఎలా మర్చిపోతాను? నిజానికి నేనే మీ గురించి వెతుకుతున్నాను. ఇంతలో మీ అమ్మాయి వచ్చింది ఇంటర్వ్యూకి. మీ అమ్మాయి అని తెలియగానే నేనొక నిర్ణయం తీసుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశాను. ఒక్క మీ అమ్మాయికి తప్ప. ఎందుకంటే మీతో మాట్లాడిన తరువాత ఒక నిర్ణయానికి వద్దామని అన్నాడు విజయ్. ఏమిటి బాబు అది? అని అడిగారు. నిజానికి నాకు మీ అమ్మాయిని చూడగానే నచ్చేసింది. ఆ తరువాత మీ అమ్మాయి అని తెలియగానే ఇంకా గౌరవం పెరిగింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుందామని అనుకుంటున్నా. అది మీకు మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతేనే. ఇది కృతజ్ఞతతో కాదు, తన పద్ధతి అది బాగా నచ్చి. మీరు సరేనంటే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే ఇదిగోనండి తన అపాయింట్మెంట్ లెటర్. వెంటనే జాబ్‌లో జాయిన్ కావచ్చు. వేరే ఊరిలో ఉన్న మా బ్రాంచ్‌కి మేనేజర్‌గా పంపిస్తాను. మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటా. ఇదిగోనండి ఈ టేబుల్ మీద పెడుతున్నాను. ప్రణవి గారు మీకు ఇష్టమైతేనే సుమండి. ఈ లెటర్ చింపేసి నా లైఫ్ మేనేజర్‌గా వచ్చేయండి. ఉంటాను మరి. పదరా వినోద్ ఇక బయలుదేరుదాం అంటూ లేచాడు విజయ్. వెళ్ళొస్తామండి మాస్టారు మరి అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఒక్క నిమిషం బాబూ ఇలా కూర్చో. అమ్మాయితో ఒకసారి మాట్లాడుతాను అంటూ అమ్మా బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో. మా గురించి ఆలోచించుకు. ఎలాగో సర్దుకుపోవాలి మరి. మా గురించి నీ జీవితం ఆగిపోకూడదు. ముందుకు సాగాల్సిందే. విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి కుర్రాడు. అతని మాటలలో చూస్తున్నావుగా మంచి ఆదర్శ భావాలు ఉన్నాయి. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఆ అబ్బాయి నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. నా ప్రియ శిష్యుడు. నేను కాదనలేను కానీ, నీకు ఇష్టం లేకుండా నేను ఏమీ నిర్ణయం తీసుకోలేను అన్నారు మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే మరి మీరో? మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు? పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నేను జాబ్‌కే వెళతాను నాన్నగారు. ఇంకేమీ మాట్లాడవద్దు అంటూ ఆ లెటర్ చేతిలోకి తీసుకుంది. భలే వారండి మీరు. మా మాస్టారుని అలాగే వదిలేస్తానా ఏమిటి? ఆయన మీకు ఎంతో నాకు అంతకన్నా ఎక్కువ. మీ అమ్మగారు, నాన్నగారు కూడా మనతోనే ఉంటారు. నాకు మాత్రం ఎవరు ఉన్నారు? ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్ళినా వాళ్ళు నాతోనే ఉంటారు. మీ పెళ్లి బాధ్యత కూడా నాదే. ఎందుకంటే మీ నాన్నగారు నాపై చూపించిన ప్రేమకి ఈ విధంగా కృతజ్ఞత తెలుపుకునే అవకాశంగా భావిస్తా అన్నాడు నవ్వుతూ. ఇంకా ఆలోచిస్తావెందుకు? ఒప్పుకో తల్లీ. నీలాంటి మంచిదానికి అంతా మంచే జరుగుతుంది అన్నారు మాస్టారు. లోపల మంచం మీద ఉన్న అమ్మ వైపుకి చూసింది. కళ్ళతోనే అడిగింది ఏం చేయమంటావు అని. ఆవిడ కళ్ళ నిండా సంతోషంతో చేసుకోమని తల ఆడించారు. నీ ఇష్టం నాన్నా అంటూ తన చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ చింపేసింది. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా తల వంచుకొని చిరునవ్వుతో నిలబడింది. లోపల మంచం మీద వాళ్ళ అమ్మగారు ఇదంతా వింటూ మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కళ్ళల్లో వెలుగులు నిండగా. విజయ్ వైపుకి ఓరగా చూసి తన అంగీకారాన్ని తెలుపుతూ తల ఆడించింది. ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కరించారు. ఇద్దరినీ తన 2 చేతులతో లేపి శుభం అంటూ వాళ్ళిద్దరి చేతులు కలిపి ఆశీర్వదించారు మాస్టారు. కంటి నిండా ఆనంద బాష్పాలతో, మనసులో సంతోషం నిండగా. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.